నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమెను చెప్పండి ఒకసారి. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడమ్మా? దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలంట? ప్రతి వ్యక్తి భూమి మీద తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించేవారిగా మనం ఉండాలి. సన్మానించేవారిగా మనం ఉండాలి. నేను తలపైకి ఎత్తాను. ఒక కూతురుగా నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే, ఒక కొడుకుగా నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే, ఆ కూతురు పెద్ద వివాహమైనాక తన భర్తను కూడా సన్మానిస్తుంది. తన బ్రతుకులోకి వచ్చిన అత్తామామలు కూడా సన్మానిస్తుంది. ఒక కొడుకు తల్లిదండ్రులు చక్కగా సన్మానిస్తే రేపొద్దున వివాహమైనాక కూడా తన భార్యను చక్కగా సన్మానిస్తాడు, తన అత్తామామలను సన్మానిస్తాడు, సంసార జీవితాన్ని సన్మానిస్తాడు. ఒకవేళ ఒక కూతురే కొడుకే గనక మెడ విరుసుతనంతో ఏంది ఏంది నీ నీ వ్యవహారం ఏంది, చెప్పినవలే చెప్పుకొచ్చినవలే ఇట్ట మాట్లాడితే, ఎవరు ఎవరు చెప్పుకొచ్చినోలే మాకు తెలుసులే ఇట్ట మాట్లాడితే, నేను చెప్తున్నాను సేవకుడుగా, ప్రపంచంలో నువ్వు ఎవరిని సన్మానించవు. ప్రపంచంలో ఎవరిని సన్మానించవు. బడేమో చదువు నేర్పిస్తుంది, తల్లి ఓడేమో సంస్కారం నేర్పిస్తుంది. బడి చదువు నేర్పిస్తుంది, తల్లి ఓడి చెప్పాలి. అందరు సైలెంట్గా ఉంటే నాకు అర్థం కానీ పిన్ డ్రాప్స్ అనుకున్నాను. అందరు చెప్పండి ఒకసారి. తల్లి ఏం నేర్పిస్తుందంట? చెప్పండి. ఏం నేర్పిస్తుంది? సంస్కారం నేర్పిస్తుంది. నీ తల్లిదండ్రులు కనుక నువ్వు సన్మానించకపోతే భూమి మీద నువ్వు బతికినంత కాలం ఎవరిని సన్మానించు. విలియం కేరీ గారు చెప్పిన మాట అది. 36 భాషల్లో తర్జుమా చేసిన ఏనంట మహా వ్యక్తి చెప్పిన మాట. నీ తల్లిని నువ్వేం చేయలేనప్పుడు, నీ తండ్రిని నువ్వు సన్మానించలేనప్పుడు రేపు కట్టుకున్న భర్తను కూడా ఏంటంట ఒరే అరే అని పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏందిరా నీ సంగతిని పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అందుకనే కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, ప్రేమికులారా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏం చేయాలంట? అమ్మా చెప్పాలి, ఏం చేయాలి? వారు ఎలాంటి వారు? పక్క అప్రస్తుతం, అది అప్రస్తుతం. మంచి తల్లిదండ్రులు సన్మానించమని ఉంటే బాగానే ఉంది. అటు రాస్తే మనం ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చంట? మంచి తల్లిదండ్రులు సన్మానించండి, రోజు శాల్వా కప్పండి, నెత్తి మీద కిరీటం పెట్టండి, గుండెలకు అత్తుకోండి, కాళ్ళకు పాదాభివందనం చేయండి అని చెప్తే బాగుంది. చెప్పాలి అక్కడ తల్లిదండ్రులు అన్నాడు, అంతే. ఏమన్నాడు? చెప్పాలి, ఏమన్నాడు? మీరంటారు అయ్యే పాత నిబంధన కొట్టివేయబడింది కదా అని అంటారు మీరు. ఇదే మాట ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 2-3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగును. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఆమెను చెప్పండి. ఎఫెసీ రాసిన పత్రిక 6:2లో ఏమన్నాడు చెప్పాలా? వినండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ఏంటంట? చెప్పండి, విధేయులై ఉండండి. ఇది ధర్మం. ధర్మం అంటే ధర్మం, అన్యాయం కాదు. అది లోబడి ఉంటాం. ఏంటంట? ధర్మం. మీకు మేలు కలుగునట్లు, దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ తల్లిదండ్రులను చెప్పాలి. తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఎంతమందికి ఈ భూమి మీద నేను బతికిన కొద్ది రోజులైనా మేలు పొందుకుంటూ బ్రతకాలన్న వారి చేతులు ఎత్తండి. అందరికీ ఉంది. దాన్ని ఎవరు కూడా కాదంటారు. నేను క్షేమంగా బ్రతకాలి అన్నవారి చేతులు ఎత్తండి. అందరికీ ఉంది.
దీర్ఘాయుషవంతుడు అవ్వాలన్న వారందరూ చేతులు ఎత్తండి. అందరికీ ఉంటుంది. దీర్ఘాయుషవంతులు అంటే నిండా 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 నూరేళ్ళు బతకటం. అయితే నీకు మేలు కలగాలంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు క్షేమం కలగాలంటే, క్షేమం రాకుండా క్షేమం కలగాలంటే, అర్ధాయుష్తో నీ జీవితాన్ని ఏం చేయకుండా ముగించుకోకుండా బ్రతికినంత కాలం ఒక దీర్ఘాయుషవంతుడుగా బతికినంత కాలం మేలు పొందుకునే ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, వినండి సంగమా, ప్రభు చెప్తున్న మాట ఏమంటున్నాడు? నీ తల్లిని చెప్పాలి, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట చెప్పాలి, ఏం చేయాలంట? సన్మానించే వారిగా మనం ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు 2000 సంవత్సరాల క్రితం రాగల దినాలు ఉద్దేశించి పిల్లలు ఎలా తయారవుతారు, ఎలా వాళ్ళ ప్రవర్తన మారుతుంది, రాగల దినాల్లో పిల్లల యొక్క దుస్థితి ఎలా ఉంటుంది అని చెబుతూ భయపడి ఆవేదనతో చెబుతాడు తిమోతితో. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలు 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 చాలు. ఎవరంట? ఆక్రందన. తిమోతి 2000 సంవత్సరాల క్రితం అంత్య దినాల్లో దుస్థితిని ముందస్తుగానే పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలుకు చూపించి చెప్పిన మాట ఏంటంటే, ఎలా మారిపోతారు మనుషులు, ఎలా వారి వ్యక్తిత్వాలు ఉండబోతున్నాయి, ఎలా వారి జీవితాలు నడిపించబడబోతున్నాయి అంటే ప్రేమ ఇక్కడ రాయబడి ఉంది. చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంట, తల్లిదండ్రులకు చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పాలి, తల్లిదండ్రులకు అవిధేయులు. అవిధేయులు అంటే తెలుసుగా, అది అర్థమేంటి? లోబడకపోవటం, గౌరవించకపోవటం, మాటను ధిక్కరించటం, ఎవరి మాటలు? తల్లిదండ్రుల మాటలు తోలనాటం. ఇలాంటి వ్యక్తిత్వం రాగల దినాల్లో ప్రజల మధ్యలో వారి తల్లిదండ్రుల పట్ల ఇలాంటి స్వభావం కనపడుతుంది. మరి ఇప్పుడు కనపడుతుంది లేదా సమాజంలో? అమ్మా కనపడుతుంది. ఇంకా రాలేదు. దినాలు వచ్చినాయి, ఇంకా రానట్టుగా ఉంది. వచ్చేసినాయి, రానట్టుగా ఉంది, ఇంకా వచ్చేసినాయి. చెప్తున్నాను దేవుని సేవకుడుగా, తల్లిదండ్రులకు విధేయులై ఉండటమంటే ఏంటంటే, అమ్మో మా నాన్న మా అమ్మ వారి మాట నాకేంటంట వేదం. వారు నన్ను కన్నవాళ్ళు, వారు నన్ను పెంచిన వాళ్ళు, నా ఆలనా పాలన చూస్తున్నవారని. ప్రేమికులారా, పిల్లలకి ఎవరికైతే తల్లిదండ్రుల పట్ల అనురాగం ఉంటుందో వారు భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా బ్రతుకుతారు, మేలు అనుభవిస్తారు వారి బ్రతుకులో, క్షేమాన్ని చవి చూస్తారు వారి బ్రతుకులో. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు దేవుడే ప్రేమికులారా సెలవిస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు సన్మానం అంటే ఏంటి? తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? ఇది ఒక్కరోజు ఎట్లయినా ఏంటి, మదర్స్ డే అని షాల్వా తెచ్చి నెత్తి మీద కిరీటం పెట్టి గుండెలకు కత్తుకొని, అమ్మా నన్ను కన్నందుకు నీకు వందనాలు, నా ఆలనా పాలన చూచినందుకు వందనాలు, నన్ను చిన్న పసిగుడ్డుగా ఉన్నన్ను ఇంత పెద్దవాడుగా చేసినందుకు వందనాలు అని చెప్పి ఇది ఒక్కరోజే కాళ్ళకు పాదాభివందనం చేసుకొని నన్ను దీవించమ్మా అని ఈ మదర్స్ డే వచ్చినప్పుడే కుర్చీలో కూర్చోబెట్టి శాల్వా కప్పే సన్మానమా? అదేనా సన్మానం? అట్లనే చేయొద్దా అంటే చెయ్యాలి. తల్లిని సన్మానించాలి, శాల్వా కప్పాలి. కూతుళ్ళు అయితే వాళ్ళ స్తోమత తగ్గట్టుగా ఏంటి స్వీట్లు తీసుకురావచ్చు. పెద్దలు కూడా అంటారు, పెద్దవాళ్ళ కాళ్ళు ఏం చేయాలంటే తల్లిదండ్రుల కాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారు, పెళ్ళైనాక ఏం చేస్తారమ్మా, ఏం చేస్తారు? అయితే క్రైస్తవ్యంలో పాదాలు మొక్కొద్దు. క్రైస్తవ్యంలో పాదాలు ఎందుకంటే పాదాలు మొక్కితే శాస్త్రం చెప్తుంది ఏంటంటే, ఎవరి పాదాలు ఒకవేళ మొక్కినా ఎదుట వ్యక్తిలో ఉన్న నెగిటివ్ స్వభావాలు వస్తాయంట మనలోకి. ఆ తల్లే కానీ తండ్రే కానీ ఇంకెవరైనా సరే పాదాభివందనం చేయొద్దు. ఎవరు క్రైస్తవులు
పాదాలకు ఏం చేయొద్దంట, దండం పెట్టొద్దు. అది శాస్త్రం చెప్తుంది. ఏంటంటే బైబిల్లో కూడా దేవుడు చేతులెత్తే ఆశీర్వదించాడు. క్రైస్తవుడు దీవించాలంటే ఏం చేయాలి చెప్పాలా? కాలు మొక్కనొద్దు, చేతులెత్తి ఏం చేయాలి? చేతులెత్తి ఆశీర్వదిస్తే నీలో ఉన్న పాజిటివ్ స్వభావం ఎదుట వ్యక్తిలోకి ప్రసరిస్తుందంట. పాజిటివ్ నేచర్. కాలు పట్టుకుంటే నెగిటివ్ నేచర్, చేతులెత్తి దీవిస్తే పాజిటివ్ స్వభావం ఎదుట వ్యక్తిలో ప్రసరిస్తుంది. ఆమెన్ చెప్పండి. అయితే సన్మానించడం అంటే ప్రేమికులారా ఇవన్నీ కాదు, ఇవన్నీ చేయాలి. వీటితో పాటు ప్రాముఖ్యంగా లోకం ఎట్టున్నా పర్వాలేదు, యేసయ్య రక్తంలో కడగబడిన నేను, యేసయ్య రక్తంలో కడగబడిన మీరు, మీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే దయచేసి గమనించండి. ఖచ్చితంగా నీ జీవితంలో వారిని సన్మానించడం అంటే 5 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఇంగ్లీష్లో 1, ఆనర్ దేర్ అథారిటీ. ఆనర్ దేర్ అథారిటీ. 2, ఆనర్ దేర్ ఎఫెక్షన్ అండ్ అచీవ్మెంట్స్. 2 చెప్తా, తెలుగులో చెప్తా. 3, ఆనర్ దేర్ అడ్వైస్ అండ్ అంబిషన్. అడ్వైస్ అండ్ అంబిషన్. 4, ఆనర్ దేర్ అసోసియేషన్. 4. 5, ఆనర్ దేర్ ఏజ్. చెప్పండి, ఇంగ్లీష్ వచ్చి చెప్పండి ఇప్పుడు. 1, ఆనర్ దేర్ అథారిటీ. 2, ఆనర్ దేర్ ఎఫెక్షన్ అండ్ అచీవ్మెంట్స్. 3, ఆనర్ దేర్, చెప్పండి చెప్పాక, ఆనర్ దేర్ అడ్వైజ్ అండ్ అంబిషన్. 4, ఆనర్ దేర్ అసోసియేషన్. 5, ఆనర్ దేర్ ఏజ్. ఫస్ట్ది ఆనర్ దేర్ అథారిటీ. ఆనర్ దేర్ అథారిటీ అంటే తల్లిదండ్రులుగా ప్రేమికులారా మీకు ఇచ్చినటువంటి వారిని, వారి అధికారాన్ని నువ్వేం చేయాలి చెప్పాలా? వాళ్ళ అధికారానికి నువ్వు లోబడాలి. వారి హోదాకు నువ్వేం చేయాలంటే, కడుపును పుట్టినందుకు ఏం చేయాలంట? ఎవరి అధికారానికి? చెప్పండి, ఎవరి అధికారానికి? తల్లిదండ్రుల అధికారానికి పిల్లలు లోబడాలి. సన్మానించడం అంటే ఈ విధంగా మనం ఆలోచన చేయాలి. ప్రేమికులారా నువ్వు వాళ్ళంగనలే, వారు నిన్ను కన్నారు. గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళంగనలే, మనల్ని వాళ్ళు కన్నారు. అంటే పరోక్షంగా నీ మీద ఎవరికి అధికారం ఉన్నట్టు? పరోక్షంగా నీ మీద ఎవరికి అధికారం ఉన్నట్టు? తల్లిదండ్రులకు అధికారం ఉన్నట్టు. వాళ్ళ అధికారానికి మనం ఏం చేయాలి చెప్పాలా? తల ఒగ్గాలి. వాళ్ళ యొక్క హోదాకు మనం ఏం చేయాలి చెప్పాలా? శిరస వహించాలి, లోబడాలి. ఈ వ్యక్తిత్వం క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆమెన్ చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. ప్రేమికులారా తల్లిదండ్రులు కనుక మనం ఏం చేస్తే, వాళ్ళ అధికారానికి మనం ఏం చేస్తే లోబడితే, వాళ్ళ అధికారానికి వాళ్ళ హోదాకు కనుక కుమార్తె కుమారుడుగా నువ్వు ప్రేమికులారా శిరస వహిస్తే, చెప్తే ఒక మాట వినండి. ఒక కొడుకు తల్లితో అన్నమాట, అమ్మా నేను ఈ దేశంలో ఉండను, ఇక్కడున్న పరిస్థితులు నన్ను ఉండనివ్వట్లే, నేను మరొక దేశానికి వెళ్ళిపోతా, దయచేసి నా మాట కాదనకుండా నా ఇష్టాన్ని నువ్వు దయచేసి అంగీకరించి నేను వెళ్ళాలనుకున్న దేశాన్ని పంపించు అని చెప్పి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మతో అన్నప్పుడు, వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని చెప్పిన మాట ఏం చెప్పాలా? అయ్యా దయచేసి వెళ్ళమాకు, ఇక్కడే ఉండు, నాతోనే ఉండు, నేను చెప్పినట్టుగా నా ఉపదేశానికి ఏం చేయి, లోబడు, నా మాటను ధిక్కరించమాకు, నన్ను కాదని వెళ్ళమాకని ప్రేమికులారా కొంచెం హెచ్చరించినట్లుగా, కొంచెం గద్దించినట్లుగా, కొంచెం బ్రతిమాడినట్లుగా ప్రేమికులారా కొడుకు చెబితే, కొడుకు ఆ మాట విని అమ్మా నువ్వు చెప్పినట్లుగా నేను ఉంటా, నువ్వు చెప్పినట్లుగా వెళ్ళనని తన ఆలోచన విరమించుకొని వాళ్ళ అమ్మకు లోబడ్డందుకు
వినండి సంగమా, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. అతని పేరు చెప్పండి. 16వ అధ్యక్షుడు ఆయన, మొట్టమొదటి అధ్యక్షుడు అమెరికాకి. ఎవరైనా? జార్జ్ వాషింగ్టన్. ఎవరంట? జార్జ్ వాషింగ్టన్. ఈ వ్యక్తి ఎవరి మాట విన్నందుకు ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు? తన చదివి ఉండొచ్చు, తన పక్కన డిగ్రీలా అయి ఉండొచ్చు. వీటన్నిటికంటే ప్రేమికులారా, అతడు ఒక మాట అంటాడు, ఎక్కడో దీన స్థితిలో ఉన్న నేను ఈరోజు అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యానంటే ప్రెస్ వారి ముందు అంటాడు కదా, మా తల్లి నాకు చేసిన ఉపదేశం ఆ రోజు నా తల్లి చేసిన ఉపదేశము నేను లెక్క చేసినందుకు, లోబడ్డందుకు ఈరోజు నేను అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యానన్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్. బైబిల్ అలాంటి ఆధారం ఏమైనా ఉందా? సామెత గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి ఉపదేశించిన దేవోక్తి. వినండి చాలండి. ఎవరైనా రాజు, అక్కడేముంది? రాజైన లెమూయేలు. వినండి, రాజైన. ఇప్పుడు రాజు అంటే ప్రమిడులరా బుడ్డోడా, ప్రమిడులరా కుర్రోడా, నడి వయసు కలిగినోడా? రాజు అంటే ఏంటి? ఒక దేశానికి అధ్యక్షుడు, ఒక దేశాన్ని నడిపిస్తున్నటువంటి రాజు. ఏముంటుంది ఆయనకి? రాజు అయినాక ఏముంటుంది? మెచ్యూరిటీ ఉంటుంది, అనుభవాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. ప్రేమికులారా, ఇవన్నీ ఉన్నప్పటికీ, తను రాజు అయినప్పటికీ కూడా, ఒక దేశాన్ని పరిపాలించే స్థితికి వచ్చినా కూడా తన తల్లి చెప్పుతున్న మాటలను ఏం చేస్తానంట? అక్కడ రాయబడి ఉంది. ఏం చేస్తానంట? తన తల్లి మంచిది అమ్మ. తల్లి ఏం చేసింది? రాజైనా అమ్మా, ఆయన రాజైనా తల్లి ఏం చేస్తుంది? ఆ రాజుకి ఉపదేశిస్తుంటే ఉపదేశాన్ని ఏం చేశాడు? ఏం చేసి చెప్పండి ఒకసారి. చక్కగా విన్నాడు. వినండి, పెద్దలు కూడా ఒక సామెత అంటారు, నువ్వు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. మీ అమ్మకు ఒకవేళ 60 సంవత్సరాలు వచ్చి ఉంటే ఒక 40 వచ్చున్నాయా? అయినా నువ్వు నీ తల్లికి చెప్పాలి, తల్లికి కొడుకే. ఒకవేళ మీ అమ్మకి 80 వచ్చాయా? నీకు పెళ్ళై ఉండొచ్చు, మనవలు పుట్టుండొచ్చు, అయినా నువ్వు తల్లికి ఏంటంట? కొడుకే. మరి ఇప్పుడు ఈయన రాజు, ఎన్నో విజయాలు వరించినటువంటి వాడు, ఒక దేశాన్ని ప్రేమికులారా తన యొక్క గుప్పిట్లో ఉంచుకొని చక్కటి పరిపక్వత రాజుగా పరిపాలిస్తున్నటువంటి లెమూయేలు తన తల్లి చేస్తున్న ఉపదేశం చేస్తున్నప్పుడంట, అమ్మా నేనెవరిని? నేను రాజుని అని అన్నాడండి? అన్నాడా? కొంతమంది పిల్లలు ఉంటారు, 9 సంవత్సరాలు ఉంటాయి బుడతోడికి, 5 ఉంటాయి. మమ్మీ చెప్పు మాకు, నాకు ఊకే నాకు తెలవదా? నేనేం చేయాలి తెలవదా? ఎట్టడం తెలవదా? ఇంత పెద్దోడు నేను తెలవదా? ఎన్ని సంవత్సరాలకి లెక్క చేయరు కొన్నిసార్లు తల్లి మాట, తండ్రి మాట. కానీ రాజైనా ఎవరైనా లెమూయేలు తల్లి చేస్తున్న ఉపదేశం ఏం చేస్తుంది చెప్పాలా? చక్కగా చెప్పండి, చక్కగా ఏం చేస్తున్నాడ? విన్నాడు. సంగమ, ఈ ఉదయకాల సమయం అందు వయసులో నీ తల్లి ఎంత పెద్దదైనా సరే ఏదైనా ఒక మాట చెప్తుందా? ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలమ్మా? ఒక మాట చెప్తుందా? ఏం చేయాలి? అప్రస్తుతం అండి. ఆమె ఎలాంటిదా? అప్రస్తుతం. గద్దరిదా, గయ్యాలిదా, చిచ్చులు మారిదా, ఇంకేనంట గొడవలు పెట్టేదా, పుల్లెగండ మాటలు చెప్పేదా? అది అప్రస్తుతం. అది పక్కగా పెట్టు. యాజ్ ఏ సన్, కొడుకుగా నువ్వు ఆమె ద్వారా నువ్వు ఈ లోకానికి వచ్చావు, పెరిగి పెద్దవాడు అయ్యావు. నువ్వేం చేయాలి మరి? ఇప్పుడు ఆ తల్లి ఒక మాట ఏం చేస్తున్నప్పుడు
ఏం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు స్వహృదయంతో అది చేయకపో వినకపో, కానీ ఆమె దగ్గర కనీసం నటించు. ఎట్టా వెంటనే నటించండి. ఎందుకు జరుగుతున్న ఈరోజు అర్ధాంతరంగా ఎందుకు చనిపోతున్నా తెలుసా? యవనస్తులు యాక్సిడెంట్లే, హత్యలు, మారణ హోమం, డ్రగ్స్, భయంకరమైన అలవాట్లకి ఈరోజు తల్లిదండ్రులని ప్రేమికులారా, ఈ తల్లిదండ్రులు ఒక మాట నోరు తెరిచి పల్లెత్తి మాట అంటానికి భయపడే స్థితికి ఈరోజు పిల్లలు చూసి తల్లిదండ్రులు ఆ స్థితికి వెళ్ళిపోవడం గల కారణం తెలుసా? అర్ధాంతరంగా ఆయుష్ మధ్యలోనే ఎందుకు చెప్పాలో ముగించుకుంటుంది. అవిధేయత. ఎవరి పట్ల ఆమెను చెప్పండి ఒకసారి. బైబిల్లో యోసేపు ఉన్నాడు. ఎవరి మాట విన్నాడండి? అమ్మబడ్డ వ్యక్తి అందలం ఎక్కాడు. ఎవరైనా యోసేపు. ఎవరి మాట విన్నాడు? తల్లి లేదప్పటికి, తల్లి చనిపోయింది. ఎవరి మాట విన్నాడు? తండ్రి మాట విన్నాడు. ఏమని చెప్పాలా? అరే అన్నలు, ఏ ఊరది? దోతాను, షెక్కేములో ఉన్నారు. వాళ్ళు అక్కడ మందగాసుకుని వెళ్ళి వాళ్ళ యోగ సమాచారం తెలుసుకొని రా, వాళ్ళు ఎక్కడున్నారు చూసిరా అంటే, నానా నేను పోను, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరూ ఒకటయ్యారు, నన్ను చంపుతారు, పీక మీద ఎండడా, పీక పిసికినా తర్వాత చంపినా నా పరిస్థితి ఏమైంది? నేను పోను. ఒకళ్ళు నీకు ప్రేమ ఉంటే ముసోడు నువ్వు పోనడా అనలే. షెక్కేమికి వెళ్తే దొరకకపోతే ఎవరు చెప్పారంట, దోతానికి వెళ్దుము రండి అనుకున్నారంట. ఆ మాట ఎవరో దారిన పోయే దానికి వింటే మా అన్నలు కనపడని అడిగితే యోసేపు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ అన్నలు దోతానుకు పోదాం రండి అని మాట్లాడుకోగా నేనేం చేశాను? విన్నాను అన్నాడు. ఆ మాట విని లోపడి దోతానుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దోతానికి. తండ్రి మాట విన్నాడు కాబట్టే, చెప్పండి, ఏమో చెప్పాలా? అన్నలందరికీ రాని ధన్యత ఎవరికి? వాళ్ళు నటించారు. ఎవరు? అన్నలు లోబడలే. కానీ యోసేపు చక్కగా తన తండ్రి మాట జవదాటకుండా, ఖాతరు చేయకుండా చెప్పిన మాటకు లోబడాడు కాబట్టి ఉన్నత శిఖరాల్లో దేవుడు కూర్చోబెట్టాడు. ఆమెను చెప్పండి ఒకసారి. 17 సంవత్సరాలు తండ్రి ఇంట్లో బతుకునిచ్చినందుకు నా తండ్రి లేకపోతే నాకు ఈ పుట్టగతులు లేవని తెలిసి తన తండ్రిని పిలుచుకొని తన దగ్గర 17 సంవత్సరాలు పెట్టుకోలే, 17-10 పెట్టుకోలే, చచ్చిపోయేంతవరకు యోసేపు తన దగ్గర పెట్టుకున్నాడు. రుణం తీర్చుకున్నాడు. సంగమా, రుణం తీర్చుకున్నాడు. ఎవరైనా యోసేపు. చెప్పండి ఇప్పుడు సన్మానం అంటే ఏంటి? honor their authority, honor their affection and achievements, honor their advice and ambition. 4, honor their association, honor their age. ఒకవేళ వీళ్ళు లేకపోతే ఈ తల్లుల దినోత్సవ సందర్భం మంచి తీర్మానం తీసుకో. నీకు మేలు కలగటం స్టార్ట్ అయింది, క్షేమాన్ని చూస్తావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దేవుని కాపుదల అనుభవిస్తావు. అలాంటి కృపను అందరూ ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నాం. అన్ని కుర్చీలు కొంచెం పక్కకు పెట్టండి. ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించుకుంటాం సంగమా. ప్రార్థన. అందరూ దయచేసి మోకాలేయండి. ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. ఈ సమయంలో నీ తల్లి ఎలాంటిదైనా సరే, తండ్రి ఎలాంటి వాడైనా సరే, ఒకవేళ భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉంటే నీతి మాటలు బోధిస్తున్నారా? ఒక కొడుకుగా నువ్వు శిరస వహించాల్సిందే, ఒక కూతురుగా నువ్వు శిరస వహించాల్సిందే. ప్రార్థన. యేసయ్యా
నా తల్లిని నేను ఒకవేళ బాధ పెడితే దయతో క్షమించు. నా తల్లి ఎలాంటిదైనా పర్వాలేదు ప్రభా. ప్రేమించే మనసు నాకు ఇవి నాయన. నీ తల్లిని క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే మరి ప్రభు ఎన్నిసార్లు మనం చేసిన తప్పిదాలు ప్రభు క్షమిస్తూ వస్తున్నాడు. ఈ తల్లి దినోత్సవంలో తల్లి లేక బాధపడుతున్న చాలామంది ఉన్నారు సంగమా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి తల్లి ప్రేమ ఏంటో. ఏడుస్తారు కొన్నిసార్లు వాళ్ళు పిచ్చోళ్ళలాగా. ఆ తల్లి ప్రేమ దొరకక, తల్లి పలుకులు లేక, తల్లి పలకరింపు కరువై, తల్లి మాటలు వినపడక, ఎటు చూచినా కనపడని ఆ తల్లిని చూచి మనసులో రోదన చేసే కొడుకులు ఎందరో ఉన్నారు, కూతుర్లు ఎందరో ఉన్నారు. ఏమో నీ సత్ప్రవర్తన ద్వారా మారొచ్చేమో. వాక్యం ఉంది కదా, వాక్యం లేకుండానే మనుషులు రాబట్టొచ్చు అంట సత్ప్రవర్తన ద్వారా. ప్రార్థన చేసుకో. నేను సిలువేస్తానన్న ఈ విషయంలో దయతో క్షమించు. ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, దయతో క్షమించు. అందరూ నీలో మోకలేసి కొద్ది నిమిషాలు ఒక్కసారి ఆ భారమైన సిలువ యేసయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. తల్లి గురించి ఒకవేళ ఏడుస్తున్నావా? ఆ తల్లి ప్రేమ నీకు ఈరోజు లేదా? నోచుకోలేకపోతున్నావా? నీ యేసయ్య ఉన్నాడు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు నీ తల్లిని చూసుకో. సోదరి ఆత్మీయ తల్లిదండ్రులు చూసుకుని నిన్ను కూడా కనీ పెంచి రక్షణ నడిపించి ఆధ్యాత్మిక ఎదిగిస్తూ నీ యోగక్షేమాలు కోరి ఎవరిని బాధపెడు. తల్లిని దయచేసి ఎవరు బాధపెట్టు. ఎలాంటి వాళ్ళైనా కానీ బాధపెట్టము. విరమించుకుందాం. ఈ విషయంలో నేను నిజంగా సరిగ్గా ఉంటే భూమి మీద మేలు కలిగి బ్రతుకుతాం సంగమా. క్షేమాన్ని అనుభవిస్తాం, దీర్ఘాయుష్వంతులుగా బ్రతుకుతాం. కడవరి దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు చాలామంది కనపడుతున్నారు. అందుకే అర్ధాంతరంగా అర్ధాయుష్తో చనిపోతున్నారు చాలామంది. యాక్సిడెంట్లు అయి, కొట్టుకొని, త్రాగుడుకు అలవాటు, బానిసలు, ర్యాష్ డ్రైవింగ్ చేసి. అలాంటి కృపనందరూ ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్.